హైదరాబాద్ లో వరుసగా నేపాలీ గ్యాంగ్స్ దోపిడీలకి పాల్పడుతున్నాయి. రీసెంట్ గా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో వాళ్ళ భార్యని హత్య చేసి బంగారం అలాగే వెండి అలాగే కొంతవరకు నగదు కూడా దోచుకెళ్లిన ఆ ఘటన మరొక ముందే జవహర్ నగర్ దగ్గర ఒక ఘటన జరిగింది. రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధరన్ మోహన్ అలాగే వారి భార్య డాక్టర్ విజయలక్ష్మి వీరిద్దరూ కూడా కౌకూర్ గల్ఫ్ ఎన్క్లేవ్ దగ్గర నివాసిస్తా ఉన్నారు. అయితే 13 రోజుల క్రితం ఈ నేపాల్కి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని, వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు, ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఇంట్లో పనుల కోసం అని చెప్పి పెట్టుకున్నారు. తర్వాత 13 రోజులైంది వాళ్ళు ఆ ఇంటికి వచ్చి. తర్వాత వాళ్ళు పర్మిషన్ అడిగారంట ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. వాళ్ళ కుటుంబ సభ్యులది మేము ఇక్కడ జరుపుకుంటాం మా బంధువులు అంటూ అడిగితే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చారు. దగ్గరగా ఒక 5గురు వచ్చారు. వచ్చిన తర్వాత కేక్ కట్ చేశారు. తర్వాత డిన్నర్ చేయడానికి అందరూ కూడా కూర్చున్నారు. డిన్నర్ చేస్తున్న మధ్యలో ఒక్కసారిగా ఆ గ్యాంగ్ వీళ్ళిద్దరి పైన అటాక్స్ చేసి వాళ్ళిద్దరిని కొట్టి బంగారం ఎక్కడ దాచారు, వెండి ఎక్కడ దాచారు, డబ్బులు ఎక్కడ దాచారు, ఇంకెక్కడున్నాయని చెప్పేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి 75 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 30,000 రూపాయల నగదు వారి దగ్గర దోచుకుని అక్కడి నుంచి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అయితే వారికి మత్తు మందు ఇచ్చారు. ఇదంతా కూడా సోమవారం రాత్రి జరిగింది. ఆ మత్తు మందు ఇవ్వడం వల్ల వారికి మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా మెలకు రాలేదు, స్పృహలో లేరాలు. సో రీసెంట్ గా ఈ ఘటన జరిగింది. మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అలాగే రీసెంట్ గా జరిగిన ఈ జూబ్లీ హిల్స్ లో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ భార్యని దారుణంగా హత్య చేసి కల్పన ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి అలాగే ఆమెకు సంబంధించిన మరికొంతమంది వ్యక్తులు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ భార్యని హత్య చేసి దగ్గర చాలా బంగారం, వెండి, నగదు ఇవన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోయారు. తర్వాత సజ్జనార్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ ని పెట్టి కొన్ని విషయాల్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. మీరు నేపాలీ గ్యాంగ్స్ ని మీరు ఇంట్లో పెట్టుకునే ముందు ఖచ్చితంగా మీరు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వారు ఎవరు, వారి పేర్లేంటి, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి పూర్తి విషయాలు మాకు ఇచ్చిన తర్వాతే మీరు మీ యొక్క పనిలో పెట్టుకోండి. లేదంటే ఇంకో ఇప్పుడు ఎలా అయితే దోపిడీలకు జరుగుతున్నాయో ఇవే ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంటాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది కొత్త ఏం కాదు. హైదరాబాద్ లో ఈ నెల రోజుల వ్యవధిలోనే ఇది మూడోది. ఇంతకుముందు ఒక వృద్ధురాలకి ఒక కేర్ టేకర్ గా పెట్టుకుంటే ఇలానే ఆమెను చంపేసి ఆమె దగ్గరున్న బంగారు గాజులు అలాగే మెడలో ఉన్న పుస్తుల తాడు ఇవన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈరోజు ఈ జవహర్ నగర్ దగ్గర ఈ నేపాలీ గ్యాంగ్ రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధరన్ మోహన్ అలాగే ఆయన భార్య విజయలక్ష్మి ఆమె డాక్టర్. సో వీళ్ళిద్దరూ కూడా ఎప్పటి నుంచో కూడా అక్కడ నివాసిస్తూ ఉన్నారు. సో వృద్ధాప్యంలో ఉన్నారని చెప్పి వారు చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోగలరు. ఇక వంట కోసం అలాగే ఇంటి పనులు చక్కబెట్టడం కోసం ఈ నేపాలీకి సంబంధించిన వీళ్ళిద్దరిని కూడా పెట్టుకున్నారు పనిలోకి, భార్యాభర్తలు ఇద్దరు. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇంట్లో పని చేస్తూ బంగారం వీళ్ళ దగ్గర ఎంత ఉంది, వీళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉంది, ఇవన్నీ కూడా రోజు దాని గురించి ఎక్కువగా డిస్కషన్ చేయటం, ఎక్కడ దాచారో వెతకడం ఇవన్నీ కూడా చేశారు. సో తర్వాత వీళ్ళ దగ్గర బంగారం ఉంది, కొంతవరకు బంగారం ఉంది, కానీ ఎంత ఉందో తెలియదు. సో ఆ బంగారాన్ని దోచుకుని ఇక్కడి నుంచి పారిపోవాలి అనే ప్లాన్ చేసుకున్నారు. సో వారికి తెలిసిన వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, సో వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇలా ఒక ఇంట్లో ఇంత బంగారం ఉంది, మనం దోచుకుందాం, పారిపోదాం, పంచుకుందాం అని చెప్పి ప్లాన్ ప్రకారం అసలు బర్త్డే లేదు, ఏం లేదు. సో వీరికి మేము మా బంధువులది మేము ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని చాలా అమాయకంగా వారిని అడిగారు. పాపం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బంధువులు, సరే ఇక్కడ వాళ్ళకి ఏం తెలియదు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దంపతులు ఇద్దరు కూడా సరే చేసుకోండి తర్వాత ముగించండి అంటూ కూడా చెప్పారు. సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ లో ఇద్దరు దంపతులు కూడా పాల్గొన్నారు. ఎవరైతే మురళీధరన్ మోహన్ అలాగే విజయలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. కేక్ కట్ చేయించారు. దాని తర్వాత డిన్నర్ కోసం అందరూ కూడా కూర్చుని తింటున్నారు. సో అదే టైంలో సెలబ్రేషన్స్కి వచ్చిన ఆ 5గురు ఒక్కసారిగా వారిపైన దాడి చేసి
వారిని కొట్టి కుర్చీలో తాళ్ళతో కట్టేసి తర్వాత నోట్లో గుడ్డ కుక్కి తర్వాత మొత్తం మంది ఇచ్చేశారు వాళ్ళకి. అంటే వాళ్ళు స్పృహలోకి రాకుండా అక్కడి నుంచి పారిపోయే వరకు వాళ్ళు స్పృహలోకి రాకుండా, మళ్ళీ వాళ్ళు అరిస్తే పక్కనున్న వాళ్ళు లేచి వస్తారని చెప్పి స్పృహలోకి రాకుండా వారు మొత్తం మంది ఇచ్చి అక్కడి నుంచి పారిపోయిన విజువల్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం కూడా రికార్డ్ అయింది. ఇది జరిగి చాలా రోజులు అవుతుంది. చూడండి అక్కడ ఎలా పారిపోతున్నారో చూడండి. మొత్తం కూడా కట్టగట్టుకుని వచ్చారు ఆ గ్యాంగ్. ఒక ఆటోలో వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. ఆ దోపిడీ చేసిన తర్వాత ఆ ఇంటి దగ్గర నుంచి వారు పారిపోతున్న ఆ దృశ్యం అంతా రికార్డ్ అయింది. అలాగే ఆ ఇంట్లో దోచుకున్నప్పుడు అవన్నీ కూడా లాగి, ఆ టేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా లాగి ఎక్కడెక్కడ బంగారం ఉందని చెప్పి మొత్తం కూడా వెతికి చూడండి. ఆ నెక్లెస్ యొక్క కవర్ ఇది. సో ఇందులో బంగారం ఆ నెక్లెస్ ఉండేది, దాన్ని కూడా దోచుకుని అలాగే డబ్బులు కూడా దోచుకున్నారు. క్లియర్గా విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. అయితే పోలీసులు ప్రజల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. మీరు చూడండి ఆమె పరిస్థితి ఎలా అయిపోయిందో. పాపం ఆమెకి 58 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఒక డాక్టర్. చూడండి ఆమె సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి. మొత్తం ఆ మెడకి వాళ్ళు తాడు మెడకి కూడా కట్టేశారు వాళ్ళు. సో అరవకుండా నోట్లో ఆ గుడ్డలు అవన్నీ కూడా కుక్కి వారికి మొత్తం మంది ఇచ్చి కొట్టారు. బంగారం ఎక్కడ దాచారు అంటూ కూడా వారిని కొట్టారు. చంపేస్తారని భయంతో వాళ్ళు నిజం చెప్పారు. వారు వేడుకున్నారంటూ కూడా, దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని చంపొద్దు, మేము చెప్తాం ఎక్కడుందో బంగారం మేము చెప్తాం, మమ్మల్ని ఏం చేయొద్దు అంటూ కూడా చెప్పి ఆ బంగారం ఉన్న ప్లేస్, ఆ వెండి ఉన్న ప్లేస్ వారికి చూపించి వారు మమ్మల్ని వదిలేయండి అని వేడుకున్నారు. దాని తర్వాత కూడా ఎవరికైనా చెప్తే కొట్టేస్తా ఉంటూ కూడా భయపెట్టి, చంపేస్తా ఉంటూ కూడా భయపెట్టి మొత్తం మంది ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు జారుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. నేపాలీ గ్యాంగ్స్ హైదరాబాద్లో అపార్ట్మెంట్స్లో మీరు వాచ్మ్యాన్ కింద గాను లేదంటే మీ ఇంట్లో పనులు చేయడానికి గాను పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు చిక్కుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బంగారు ఆభరణాలు దోచుకోవడానికి ఇళ్లలోకి జాయిన్ అవుతా ఉన్న పరిస్థితి. రీసెంట్గా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ భార్యని చంపి ఎవరైతే కల్పన అనే ఒక పని మనిషి ఉందో ఆమె గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి కూడా ఆమె దగ్గర పనిచేస్తూ ఉంది. తర్వాత నమ్మకంగా ఉందని చెప్పి ఆయన ఒంటరిగా వాళ్ళ భార్యని వదిలి అతను ఊరు వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే వారి బంధువులకి పిలిచి, వారి గ్యాంగ్కి పిలిచి ఆమెను డైరెక్ట్గా హత్య చేశారు. హత్య చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు ఇవన్నీ కూడా దోచుకెళ్ళారు. దాని తర్వాత ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈ జోహార్ నగర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కౌకూర్ గల్ఫ్ ఎన్క్లేవ్ అక్కడ నివాసం ఉంటున్న ప్రొఫెసర్, అలాగే విద్యాలక్ష్మి, ప్రొఫెసర్ ధరణ్ మోహన్, అలాగే వారి భార్య విజయలక్ష్మి. సో వారిద్దరిని కూడా కొట్టి నగదు, అలాగే బంగారం, వెండి ఈ మూడు కూడా దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మీరు ఇళ్లలోకి ఎవరినైనా పనిలోకి పెట్టుకోవాలనుకునే ముందు వారు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి ఆధార్ కార్డ్స్, వారి ప్రూఫ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వారి పరిస్థితి కూడా అంతే. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఇంతకుముందు కూడా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో జరిగిన ఘటనలో ఆ పర్సన్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. అందుకనే పోలీసులు ఏం చెప్తున్నారంటే మీరు ఇంట్లోకి వారిని పనిలోకి పెట్టుకునే ముందు ఆధార్ ప్రూఫ్స్ లేదంటే పాన్ కార్డ్ ప్రూఫ్స్, మనం ఇండియన్స్ అయితే వాళ్ళు నేపాలీలు కాబట్టి ఫేక్ ఆధార్ కార్డ్స్తో కూడా వారు ఇళ్లలోకి వచ్చేస్తున్నారు. సో చూద్దాం, పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారిని 48 అవర్స్లో మేము పట్టుకుంటా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఇంతకుముందు ఏదైతే జరిగిందో ఆ ఘటనలో వారందరూ కూడా పరారీలో ఉన్నారు. స్క్రీన్ పైన ఈ విజువల్స్ అన్ని కూడా మనం క్లియర్గా చూడొచ్చు ఈ నేపాలీ గ్యాంగ్ ఏ రకంగా దోపిడీలకి పాల్పడుతుందని చెప్పి. సో మీకు మీ దగ్గరలో అపార్ట్మెంట్స్ కానీ మీకు తెలిసిన వారింట్లో కానీ ఇలా నేపాలీ గ్యాంగ్స్ కొంచెం అనుమానంగా ఉంటే వెంటనే పోలీసులకి తెలియపరచండి.